హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు స్వీట్ కార్న్తో స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. మనకి పాట్లక్స్ అప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ కూడా. ఒకటి లేదా రెండు స్వీట్ కార్న్ తీసుకొని ఇలా మధ్యలో ఉన్న గింజలన్నీ ఇలా ఒక్కొక్క లైన్ తీస్తే ఈ విధంగా తీసేసుకుంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తము చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దానిలోకి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గరకగా కాకుండా మీడియంలో పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి వేసి పెట్టేసుకోండి. ఒక 2 ఆలు తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకోండి. కొన్ని వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికితే సైడ్లో పెట్టేసుకొని కొంచెం చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రీన్ చట్నీ కోసము కొత్తిమీర ఒక కట్ట, దీనిలోకి పచ్చిమిర్చి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి వేసేసుకోండి. దీనిలోకి చిన్న ముక్క అల్లం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసాక కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కూడా అయిపోయింది. ఇది చిన్న బౌల్లోకి వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది స్నాక్స్ అనేది. గ్రీన్ చట్నీ అయినా పర్లేదు, మనకి టమాటో సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని పెట్టేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కొని ఒక గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోండి. ఒక క్యారెట్ కూడా తీసుకొని దీనిపైన ఉన్న పీల్ తీసేసి తురుముకొని పెట్టేసుకోవాలి. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తము తురుముకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా తురుముకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక ఆలు చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు ఆలు ఉన్న పైన తొక్క తీసేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని వేసేసుకోవాలి. అన్ని ఆలు ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక దీనిలోకి మనం ఇందాక కార్న్ మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసాయి. దీనిలోకి ఆనియన్, క్యారెట్ తురుము, కొన్ని స్వీట్ కార్న్ ఇలా వేసేసుకున్నాను. ఇది ఆప్షనల్. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. దీంట్లో ఒక్కొక్క 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1.5 స్పూన్ కారం వేసుకున్నాను నేను. వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం మన దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే వేసేసుకోవాలి. అది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేదంటే ఆప్షనల్. ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చేతితో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక స్టవ్ పైన ఒక చిన్న తవ్వ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఇలా ఈ విధంగానే పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది ఇదైతే. మనకి అప్పుడప్పుడు ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టుకుంటే టీ టైంలో కానీ మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. కార్న్ కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోవాలి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఇలా చేసుకుంటే. డీప్ ఫ్రై కాదు కదా, డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం ఆయిల్ పీల్చుతుంది. ఇలా అన్నీ చేసేసుకొని కాలాక ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి. చూడండి, టమాటో సాస్కైనా బాగుంటుంది, గ్రీన్ చట్నీకైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలి. అంతే అండి, హెమ్మీగా స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి.